ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా డల్లాస్ లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా శ్రీహరిహర పీఠం వేద పండితులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అమెరికాలో 4 ఏళ్లు అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను. 2 ఏళ్లు వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మరో 2 ఏళ్లు స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేశాను. ఈ దేశంలో సుమారు 9 ఏళ్లు ఉన్నాను. కానీ ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగింది. నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా 6 పోలీసులు వచ్చారు. వారు నన్ను ఇక్కడ ఆగండి అని చెప్పారు. బయట చాలా రద్దీగా ఉంది, మీరు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదు అని చెప్పారు. డల్లాస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. అమెరికాలో ఉన్నానా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అనే అనుమానం వచ్చింది. మీ ఉత్సాహం, జోష్ చూస్తుంటే నా యువగలం పాదయాత్ర రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఆనాటి పాలకులు నన్ను అడుగడుగునా అడ్డుకున్నారు, నడవనివ్వలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మన వాళ్ళు తొడగొట్టి తగ్గేది లేదు అని ఆనాడు ఎలాగైతే చెప్పారో అదే విధంగా ఈ రోజు నాకు అంత ఘన స్వాగతం పలికారు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ లో పని చేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేనున్నా. కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్ గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఇలా నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందనా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అమెరికాలో ఉన్నానా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అని డౌట్ వచ్చింది నాకు ఈరోజు.